మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుందంటే అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12కి నా పైన నేను తప్పు చేశానంటే ఆడ పైన కాల్లో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. ఆ 12 o'clock ఐ ఫినిష్ ద జాబ్. నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అప్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో వాట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్. ఈరోజు మాకు అఖండ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై. జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది, అమెరికాలో 10 million 15 million కొడుతోంది, ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది. అసలు వరల్డ్ కార్నర్స్, నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి, ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది, ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా. ఇంకా వీ విల్ గో దేర్. తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, అంత చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్, వీ టేక్ ఇట్, వీ లర్న్, నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలా బాగా చేయాలి, మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం. వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా, మన సోల్ కదా వాళ్ళు ఎంతో మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా, మన బాధ్యత అది. మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా, మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికే వెళ్తాం. సో మనం ఎలా చూడాలి ఇల్లు. సో అలానే ప్రొడ్యూసర్ కూడా, మనం ఈ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది. సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి, మనం దాన్ని ఎంతో పాటించాలి. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో, బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి అందరూ చెమట పెడుతున్నారు, అందరూ చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం, అది ఎంత మనం నేర్చుకోవాలి. సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అది లోకం అంతా చూస్తోంది, ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది, ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది.